లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే నేను చదువుతాను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు, ఇప్పుడు చదవండి, తన శిష్యులను నిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి మనం రావటం ఈరోజు చాలా విశేషమైన సంగతి. ఎందుకంటే ఆ రోజు యెరూషలేములో చాలా పండుగలు జరిగాయి. దానితో పాటు ఈ రోజు కూడా ఒక పండగగా చేసుకుంటారు. ఇదే మట్టల ఆదివారం, ఈరోజు 13వ తారీఖున. అయితే అది ఆచారంగా వారు యూదులు చేసుకునేవారు. ప్రియులారా, గమనించండి, ఈ ఆదివార దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఆశపడ్డాడు. ఏమని ఆశపడ్డాడంటే, ఎరుకో నుంచి యెరూషలేముకు దగ్గరగా వెళ్తుండగా ఆ రహదారిలో ఉండే 2 చిన్న గ్రామాలు, ఒకటి బెత్పెగే, రెండవది బేతనియా. సహజంగా బేతనియా అనే గ్రామం తరచుగా మనకి వస్తూ ఉంటుంది, తరచుగా మనకు గుర్తుంటుంది. చెప్పండి, బేతనియా అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? బేతనియా అనే గ్రామంలో మరియా, మార్తా, లాజరు మనకు గుర్తుంటారు. ప్రియులారా, ఓకేనండి. బేతనియా గ్రామంలో ఉన్న వ్యక్తులు వీరు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా రావటానికి ఇష్టపడ్డాడంటే, గాడిద మీద రావటానికి ఇష్టపడ్డాడు. ఒలీవల కొండ సమీపించినప్పుడు తన దగ్గర ఎప్పుడు 2 శిష్యులు ఉండేవారు. వారిద్దరిని పంపించిండు. మీరు ఈ విధంగా ముందుకు వెళితే మీకు ఒక కట్టబడిన గాడిద ఆ యొక్క దారిలో, ఆ వీధిలో ఉంటుంది, దాన్ని విప్పుకొని రండి. ఎవరైనా ఇది ఎందుకు ఇప్పుతున్నారు అని అడిగితే, ఇది ప్రభువునకు కావాలి అని మీరు చెప్పండి, ప్రభువునకు కావాలని మీరు చెప్పండి, అంతే. మరొక మాట వారు చెప్పరు, మీరు చెప్పరు అని ప్రభు శిష్యులను పంపించాడండి. పంపించినప్పుడు శిష్యులు వెళ్ళినప్పుడు ఇది ఎందుకు ఇప్పుతున్నారు అని వారు అడిగినప్పుడు, ఇది ప్రభువుకు కావాలి అని వారు చెప్పారు. ప్రియులారా, వెంటనే దాన్ని తీసుకుని వచ్చినప్పుడు ప్రభు ఆ గాడిదను ఎక్కటానికి ఇష్టపడ్డాడు. ప్రభు ఆ గాడిదను ఎక్కటానికి ఎప్పుడైతే ఇష్టపడ్డారో, వెంటనే ఆ 2 శిష్యులు వారి దగ్గర ఉన్న పై బట్ట ఏదైతే ఉందో అది తీసి గాడిద మీద వేశారు. ప్రభువారు ఊరికనే కూర్చుంటే బాగోదని పై బట్ట గాడిద మీద వేసినప్పుడు ప్రభువారు వెంటనే ఎక్కి గాడిద మీద కూర్చున్నారు. ఎప్పుడైతే ఆయన 2 మైళ్ళ దూరము ప్రయాణం చేసుకుంటూ బేతనియా గ్రామం గుండా ప్రయాణమే యెరూషలేముకి అట్లా వెళ్దామని ఆశించినప్పుడు, అక్కడ ఉన్న ప్రజలు వారు ఏం చేశారో తెలుసా అండి? వారి దగ్గర ఉన్న బట్టలు కూడా దారి పొడుగుతా పరుచుకుంటూ వెళ్ళిపోయారు. ప్రియులారా, ఎప్పుడైతే వారు వస్త్రాలను దారి పొడుగుతా పరుచుకుంటూ వెళ్ళిపోయారో, ఆ వస్త్రాల మీద ఈ గాడిద నడవటం ప్రారంభం చేసింది. గాడిద అనుకోవచ్చు కదా, నాకు ఈ పేరు ఎందుకు పెట్టారు అనుకోవచ్చు, లేకపోతే నేను గాడిదను ఎందుకు పుట్టాను అనుకోవచ్చు. ఎందుకంటే మనుషులలో లేక మన ప్రదేశాల్లో గాడిదకున్న పని అతి తక్కువ. గుర్రం ఉంటుంది, గాడిద ఉంటుంది, మూడవది కంచెర గాడిద ఉంటుంది.
అర్థమైందండి? ఎక్కువగా ఉపయోగించే వాహనం గుర్రమే ప్రియులారా. ఎక్కువగా ప్రయాణం చేయటకు అప్పట్లో వాడుకునేవారు. ఆ తర్వాత అంతకంటే ముందుగా రాజులు వాడేవారు గుర్రాలను. కానీ గాడిదను ఎక్కువ వాడేవారు కాదు. గాడిద ఎప్పుడు ఇంటి దగ్గరే ఉండేది. ఈ గాడిదను వారు ఇంట్లో పెంచుకునేవారు, ఇంట్లో పని కోసం వాడుకునేవారు గాడిదను ప్రియులారా. గాడిద ఎప్పుడైనా రోడ్డు మీద నడిచిద్దండి? గాడిద రోడ్డు ఎక్కింది అనుకో ఎలా ఉంటుంది చెప్పండి? మీకు తెలుసా ఎలా ఉంటుంది? గాడిద రోడ్డు ఎక్కింది అనుకోండి, గాడిద యొక్క పొజిషన్ ఎట్టుంటుంది? అది ఎటు కదలదు. అది వెళ్ళేది వెళ్ళక అది వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. గాడిద నడక ఎవరు ఇష్టపడరు, గాడిద నవ్వు ఎవరు ఇష్టపడరు, గాడిద ఆవులంతా ఎవరు ఇష్టపడరు. అసలు గాడిద అంటేనే ఎవరికి ఇష్టం ఉండదు ప్రియులారా. ఎప్పుడైనా గాడిద నడక చూసారా? ఎప్పుడైనా గాడిద పని చూసారా? పోనీ గాడిద పని ఎట్టుంటుందండి చెప్పండి? బరువులు మోయటం ప్రియులారా. అందుకని అంటాడు కదా, వీడు గాడిద చేసినట్టు చేస్తాడండి, చచ్చే గుడ్డి చాకరీ చేస్తాడని అని మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా. నిజమేనండి? వారికి వర్షం అండి ఎండ అని ఏముండదు, రాత్రి అని పగులని ఉండదు, ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటారు ప్రియులారా. ఒకటి, గాడిదను ఎవరు పట్టించుకోరు, గాడిదకు విలువ లేదు. మూడవది, గాడిదకు స్వేచ్ఛ లేదు. అసలు ఉందండి? గాడిదను ఎప్పుడైనా ఇంట్లో పెట్టి గాడిదను ఎప్పుడైనా ఇంట్లో పెట్టి మిగతా వాహనాలు వాడుకున్నారండి ఎప్పుడైనా? అసలు గాడిదను తెచ్చుకుంటారు బరువులు మోయటానికి, ఇంట్లో పని చేయటానికి, వారికి పని చేసి పెట్టడానికే గాడిద. ఏమండి? ఎప్పుడైనా కొన్ని స్టాచ్యూస్ చూస్తే, కొన్ని బొమ్మలు విగ్రహాలు మనం గమనించామనుకోండి, ఆ విగ్రహాల మీద కొందరు వ్యక్తులు కూర్చుంటారు. ఆ వ్యక్తులు కూర్చున్న వాహనాలు ఏంటి అంటే గుర్రాలే. ఏమండి? అవునా కచ్చండి? గాడిదల మీద కూర్చుంటారండి. గాడిదలు కానీ కుక్కలు కానీ ఉన్నాయండి? ఎప్పుడైనా ఉన్నాయండి? కొందరు అంబుల పొది ధనుసును విరిసి బాణమును విసిరేస్తారు, అవి కనపడతా ఉంటాయి. కొన్ని గుర్రాలు కనపడతా ఉంటాయి, కొన్ని సింహాలు కనపడతా ఉంటాయి స్టాచ్యూస్. అవునా కదండి? 4 సింహాలు 3 సింహాలు కనపడుతున్నాయి, 4వ సింహం నేనేరా అంటాడు కదండి. కానీ గాడిద విలువలేనిది, వెలలేనిది. గాడిద ఉక్కు ఎవరు ప్రేమించరు. గాడిద నవ్వినా కానీ, గాడిద నడిచినా కానీ ఎవరు ఇష్టపడరు. గాడిద ఎప్పుడైనా అరిస్తే ఎలా ఉండదు చెప్పండి? ఏమండి? ఒక వ్యక్తి గాడిదలను కుక్కను పెంచుకుంటూ ఉన్నాడట ప్రియులారా. ఈ గాడిద ఏంటంటే ప్రతిరోజు ఆ చాకలవానికి, ఆ వ్యక్తికి ప్రతిరోజు ఆ చెరువు కాడికి వెళ్ళిపోయి బట్టలు ఉతుకుతూ ఉంటాడు. ఆ బట్టలు మోయటానికి, ఆ మూటలు మోయటానికి గాడిదను వాడుకుంటా ఉంటాడు ఆయన. వాళ్ళ ఇంట్లో గాడిదలు ఉంటాయి ప్రియులారా. అయితే ప్రతిరోజు కాలువ దగ్గరికి, చెరువు కాడికి వెళ్తూ వస్తూ ఉంటుంది ప్రియులారా. అతని ఇంట్లో 2వ జంతువు ఉంది, అది కుక్క. కుక్కకున్న పని ఏంది? ఎవరైనా దొంగలు వచ్చినప్పుడు కాపలా అరవాలి, దొంగను పట్టుకోవాలి. ఇది దొంగలు వచ్చినప్పుడల్లా కాపలా కాస్తుంది, అరుస్తుంది. అది చెరువుకి వెళ్ళినప్పుడల్లా బరువులు మోసుకుని సహాయక నిధిగా ఆ ఇంటి యజమానికి సహాయపడుతుంది. ఉండి ఒక రోజు ఏమైందంటే, ఎవరో ఒకరు వచ్చేసి ఆ ఇంట్లో శబ్దం చేశారు. ఈ కుక్క విపరీతంగా తిని హాయిగా పడుకుందండి. ఎవరు శబ్దం చేసినా, ఏ దొంగలు వచ్చినా కానీ కుక్క మొరగట్లేదు. ఈ కుక్క మొరగకపోతే ఎట్లా? మా యజమానికి ఎవరు మేలు చేస్తారు? మా యజమానికి ఎవరు మేలు చేస్తారని చెప్పేసి కుక్కకు బదులుగా గాడిద అరవటం ప్రారంభం చేసిందటండి. గాడిద అరిపి ఎట్టుంటుందో తెలుసు కదండి మీకు? ఏమండి? కుక్క 5 నిమిషాలకు బదులుగా 10 నిమిషాలు అరిసినా పర్వాలేదు, 15 నిమిషాలు అరిసినా పర్వాలేదు, కానీ దానికి బదులుగా గాడిద అరిసింది దానికి ఎట్టంటుందండి? గాడిద ఒకసారి నోరు తెరిచి సర్వంగా చూసారు ఎప్పుడైనా? అది అరుస్తుంటేనే మనకే నవ్వు వచ్చింది కదండి. యజమాన్ని ఎవరో కొట్టడానికి వచ్చారో,
యజమాని ఎవరో చంపటానికి వచ్చారు కనుక నేను అన్ని విధాలుగా సహాయపడతానని చెప్పేసి అరవటం స్టార్ట్ చేసిందండి. ఏ శబ్దం చేసినా కుక్క అరిసిద్ది. ఈ రోజు ఏంది గాడిదడుస్తుంది ఏంది, ఇది హాయిగా తిని పడుకోవటం దీన్ని కుదరక తినమరిగి ఇది బాగా అరుస్తుందని చెప్పేసి ఒక 2 సార్లు యజమాని చూసిండట. 3వసారి వచ్చేసి కర్ర తీసుకుని వచ్చేసి ఎట్లా పడితే అట్లా కొట్టిండట అండి. నడువు నిరిగి చచ్చి పడిపోయింది గాడిద. ఏమండి, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని ఏమండి కుక్క పెత్తనం గాడిద చేసి ఎట్లుంటుందండి, ఏమిద్దండి? వినపట్లేదా? ఏ సోదింటున్నారు ఏంది మీరు? ఎలా చెప్ప ఏమిద్దండి? సచ్చూరుకుంటాం మనం. అర్థమవుతుందండి ఈ మాట మీకు? కుక్క పెత్తనం గాడిద చేయకూడదు ప్రియులారా. కానీ గాడిద చేసేసరికి దానికి చాలా ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ విలువ లేని గాడిద ప్రభువుకు అవసరమై వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పాడు కదా, కట్టబడిన గాడిదను అన్నాడు. ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే ఆ మాటను ఒకసారి 29వ వచనంలో 29వ వచనం 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ గాడిద పిల్ల అని రాయబడింది. 30వ వచనములో కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడును అన్నాడండి. ఇక్కడ గాడిద పిల్ల రెండో మాట చూపిస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వచనం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. లూకా గారు రాస్తున్నారు, ఏమని రాశారంటే గాడిద పిల్ల అన్నాడు. మత్తయి గారు రాస్తున్నారు గాడిద పిల్లను తోలుకుని రండి. గాడిదను తోలకొస్తే గాడిద పిల్ల పరిస్థితి ఏంటి? గాడిద పిల్లను తోలకొస్తే గాడిద పరిస్థితి ఏంటి? కనుక రెండింటిని మనం విడదీయటము మంచిది కాదు. రెండింటిని తోలకరని అన్నట్టుగా చెప్పాడండి. ఎప్పుడైతే రెండింటిని తోలకొచ్చారో అప్పుడు ప్రభువారు గాడిద మీద ఎప్పుడైతే బట్టలు వేయబడ్డాయో యేసు ప్రభువారు గాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఒలీవల కొండ నుంచి బేతనియకు 2 మైళ్ళ దూరంలో ఉంది ప్రియులారా. ఇక్కడ ఈ గాడిద పిల్లతో పాటు గాడిదను కూడా తీసుకురండి అని మాట ఉంది ప్రియులారా. మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా జకరియా గ్రంథము ఈ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. మరి జకరియా గ్రంథం మత్తయి సువార్త ప్రక్కన మలాకి గ్రంథం, దాని ప్రక్కన జకరియా గ్రంథం ఉంటుంది. 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా నీ రాజు ఎలా ఉండాలంటే, ఇప్పుడు చెబుతారు, మనుషులను అడిగితే చెబుతారు కదా, రాజుకు మొదటగా ఏముండాలండి? రాజులకు మొదటిగా బంగారపు కిరీటం ఉండాలి. ఆ తర్వాత రాజవస్త్రాలు
ఉండాలి. ఆ తర్వాత చేతిలో దండము ఉండాలి. ఆ తర్వాత కాళ్ళకు ఏమండి రాజుగారు వేసుకునే ఆ చెప్పులు ఉండాలి. ప్రియులారా, రాజుగారి కంటే కొందరు ముందు నడుస్తారు, రాజుగారి కంటే కొందరు వెనక నడుస్తారు. రాజుగారికి ఇరు ప్రక్కలు కూడా నడుస్తూ ఉంటారు. రాజు వస్తున్నాడు అని కేకలు వేస్తారు. రాజు పిలిస్తే చిత్తం మహాప్రభు సెలవేయండి అంటారు. ప్రియులారా, కింద పైన ఎడం ప్రక్క కుడి పక్క ముందు వెనక అందరూ ప్రజలు కనపడతా ఉంటారు. రాజసింహాసనం మీద కూర్చున్న తర్వాత రాజుగారు కూర్చున్న తర్వాత సేనాధిపతులు సంస్థానాధిపతులు అందరూ కూడా కూర్చుంటారు. సైనికులు ఒక్కళ్ళే నిలబడతారు. ప్రియులారా, మరి ఈ రాజుగారికి ఏ సింహాసనం ఉంది? ఈ రాజుగారికి ఏ బంగారు సింహాసనం, బంగారు కిరీటం ఉంది? ఏ రాజదండం ఉంది? ఏ రాజవస్త్రాలు ఉన్నవి? ఎంతమంది సైనికులు ఉన్నారు ఇతనికి? ఆలోచించండి ప్రియులారా, ఎవరూ లేరు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, జకర్యా గ్రంథము 9వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు, హీ ఈస్ కింగ్, యువర్ కింగ్. యేసు ప్రభువు వారి ఫోటోలు మీరు చాలా చూశారు కదా. ఎంతమంది చూశారు చెప్పండి, చేతులు ఎత్తండి. చూసారా యేసు ప్రభువు వారి ఫోటోలు? చూసారా? యేసు ప్రభువు వారి ఫోటోలు ఎలా ఉంటాయి చెప్పండి, చెప్పాలి. యేసు ప్రభువు వారి ఫోటోలు ఎలా ఉంటాయి? నార్మల్గా వైట్ అండ్ వైట్లో కనపడతాడంతే కదండి. ఎట్లా కనపడతాడండి? మీరు కాస్త జవాబు ఇస్తా ఉంటే మీకు నిద్ర రాదు, అలసట అనిపించదు. మీరు జవాబు ఇవ్వకపోతే మీరు కోమాలకే పోతారు. చెప్తాను, అంత నిద్రలో పోతారు. మీరు అడుగుతున్నాను ఎందుకంటే కాస్తంత మెలుకుతూ ఉండి నాతో నడుస్తారని చెప్పేసి. తర్వాత మీ ఇష్టంలే, మీ గోల మీకే. చూడండి ప్రియులారా, తెల్లని అంగి వేసుకుని ఎంత చక్కగా, ఎంత మృదువుగా, ఎంత మెల్లని స్వరముతో ఆయన మాట విప్పితేనే చచ్చిపోయిన వారు బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన మాట పలికితేనే 5 రొట్టెలు 5,000 మందికి. ఆయన మాట పలుకుతుంటేనే ఏ గడి అని చెప్పిండో ఆ గడియలోని బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము. దేవునికి స్తోత్రం. ఆయన స్వరము మాధుర్యము. ఎక్కడైనా గొల్లు చేశాడా? వీధుల్లో ఆయన కేకలు వినపడ్డాయా? ఏమండి, నీ రాజు, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలు యెషయా గ్రంథంలో వారు గర్విష్ఠులై, గర్వాంధులై, కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటూ మిడచాచుతూ ఓరసూపులు చూస్తారట. వారు ఏమన్నారు తెలుసా? ఆయన రక్తము మా మీద, మా పిల్లల మీద పడును కాకన్నారు వాళ్ళు. ఆయన సిలువేశారు వాళ్ళు. ఆయన చంపటానికి కంకణం కట్టుకున్న వారే అంటున్న మాట ఏంటంటే, ప్రభు పేరట వస్తున్నవాడు స్తుతించబడును గాక. ప్రభు పేట వస్తున్నవాడు, చెప్పండి, ప్రభు పేట వస్తున్నవాడు, గట్టిగా, ప్రభు పేట వస్తున్నవాడు ఖర్జూరపు మట్టలు తీసుకున్నారు, ఈత మట్టలు తీసుకున్నారు, ఒలీవ మట్టలు తీసుకున్నారు, నాట్యాలు వేస్తున్నారు. జయహో జయహో, ప్రభు పేట వస్తున్నవాడు స్తుతింపబడును గాక, స్తుతింపబడును గాక, స్తుతింపబడును గాక. ప్రవచనం ఏడుంది? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువులో మొట్టమొదటిగా ఏం కనబడుతుందండి? దీనుడనై. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనములో ఏముంది చెప్పండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే చెప్పాలి, అందరూ చెప్పాలి, దీనులై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ దీనత్వం అయితే కలిగి ఉన్నాడో అదే దీనత్వం ఉండాలి. దేవునికి స్తోత్రం.
నీవు దీనులై ఉండకపోతే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో నువ్వు. ఆయన ఎటువంటి వాడు? ఆయన నీతిమంతుడై ఉన్నాడు, నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఆయనకు కిరీటాలే అవసరంలే, ఆయనకు సింహాసనాలే అవసరంలే, ఆయనకు రాజదండాలు అవసరంలే, ఆయనకు గొప్ప గొప్ప వారితో పని లేదు. ఆయనకే సామాన్యమైన ప్రజల మధ్య జీవించేవాడు, సామాన్య ప్రజల మధ్య ఉండేవాడు. ఆయన సామాన్యమైన వాడు. ఆయన మనుషులు ఏం చూస్తారు చెప్పండి? రాజు అంటే మనుషులు ఏం చూస్తారు చెప్పండి? నేను రాజుని అని అనుకోండి, ఇంట్లో పిల్లలు అంటారు కదా, ఐఎమ్ కింగ్ మమ్మీ, ఐఎమ్ రాజు, ఐఎమ్ కింగ్, నీ రాజుని అని అనుకో. అప్పుడు మమ్మీ ఏమనిద్ది? రాజు అటు రాజు, నీ కిరీటమే లేదు కానీ అంటారు. అవును కదండి? నీకు క్రౌన్ కిరీటమే లేదు కానీ పెద్ద రాజు అట. అంటే రాజు అంటే ఏముండాలి? కిరీటం ఉండాలి, చెప్పండి, రాజదండం ఉండాలి, రాజవస్త్రములు ఉండాలి, అంబులు పొది ఉండాలి, ధనుసును వంచాలి, బాణమును విసరాలి. అప్పుడే ఎవడాడు? రాజు. మరి ఈ రాజుకి ఏం లేవు కదా. ఈ రాజు ఎవరు తెలుసా? నీతిపరుడును, రక్షింపగలిగిన వాడు, దీనుడై నీ యొద్దకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దీనుడై నీ యొద్దకు వస్తున్నాడు. ఏమండి, బలం కనబడాలా? చెప్పండి. కండలు కనబడాలా? శక్తి కనబడాలా? అధికారాలు కనబడాలా? ఆయన ఎప్పటికీ దీనుల మధ్య నివసించేవాడు. ఆయన ఎటువంటి వాడంటే దీనత్వం కలిగిన వారు, వెలివేయబడిన వారి మధ్య, ఎన్నికలేని వారి మధ్య, కట్టబడిన వారి మధ్య, స్వతంత్రం లేని వారి మధ్య, మనుషుల చేత దూషించబడిన వారి మధ్య ఉంటాడు. నలిగిన రెల్లును విరవని దేవుడు విరిగిన మనసును లక్ష్యం చేస్తాడు. ఇప్పుడు మనకేం మనసు కావాలండి? ఏం కావాలండి? నేను అడిగినప్పుడు చెప్పకపోతే వచ్చే ఆధారం నుంచి రాబాకని మీరు చెప్తున్నా. నేను అడిగినప్పుడు చెప్పకపోతే మీరు రావటం కూడా దండగే. నేను అడిగినప్పుడు చెప్పాలి. దయచేసి ఒక సేవకునిగా గుర్తించండి. అంటే మనకేం కావాలండి? గట్టిగా చెప్పండి. విరిగిన మనసు కావాలి. ఎందుకు? అదే దేవునికి చెప్పండి. దేవునికి ఏది ఇష్టమో విరిగిన మనసే. నలిగిన రెల్లును విరవని దేవుడు విరిగిన మనసును లక్ష్యము చేయువాడు. దేని లక్ష్యం చేస్తారు చెప్పండి? మనుషులేం లక్ష్యం చేస్తారు, దేవుడేం లక్ష్యం చేస్తాడు. అందుకని ఏనే లోకమునకు రానయ్యున్న రక్షకుడు ఏనే. అందుకని మేము నమ్ముకున్నాం ఆయన్నే. అందుకని గొప్పవాడని మేము ప్రకటిస్తున్నాం ఆయన్నే. ఆయనలో దీనత్వం ఉన్నది, ఆయనలో నీతి ఉన్నది, ఆయనలో సాత్వికం ఉన్నది. ఆయన దీనుడై గాడిద మీద వస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన దీనత్వం కలిగిన వాడు. ఆ దీనత్వం మనలో ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఆ దీనత్వము మనకుండాలి. ఆ దీనత్వం మనకుండాలి ప్రియులారా. ఒకటి రైట్ ప్రియులారా, గమనించండి. దావీదు కానీ సొలొమోను కానీ ఆ రోజుల్లో ఉన్న రాజులు, ఎంత మందిరైతే రాజులు ఉన్నారో ఆ రాజుల గురించి దావీదు కానీ సొలొమోను కాలం నుండి నీతిపరుడైన నీతిమంతుడైన రాజు కోసం ఆశపడినాం. కానీ అలాంటి రాజును గురించి ప్రకటించడానికి సమయం దొరికింది. కానీ అటువంటి రాజు ఎవరు రాలేకపోయారట. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న నీతి ఒక దావీదులో కూడా లేదు, ఒక సొలొమోనులో కూడా లేదు, ఒక సౌల్లో కూడా లేదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువులో ఉంది. ఆయనకే అది సాధ్యము. దేవునికి స్తోత్రం. ఆయనకే అది. రాజులు ఎందరో వచ్చి ఏలిపోయారు ప్రియులారా. భూపతులు, అధిపతులు, సంస్థానాధిపతులు, సేనాధిపతులు, రాజ్యాధిపతులు ఎందరో వచ్చారు. ఎవరి వలన కాలేదు ఆ సాత్వికం కలిగి జీవించుటకు ప్రియులారా. మనుషులు ఎలా ఉంటారంటే, రే కలుపుకుని పోవాలరా, ఒక్కడేం చేస్తావు, మనం కలిసి కట్టుగా కలుపుకుని పోవాలరా తిక్కలోడా అంటారు.
రెండో మాట ఏమంటారు తెలుసా? ఎవడెవడకపోతే నాకెందుకండి, నాది నేనే చేస్తా అంటారు. అంటే వారు చెప్పిన మాటలకి స్థిరత్వం లేదు. సాత్వికం అనేది నా ప్రభు స్థాపించింది. దీనత్వానికి పునాది వేసిన వాడు యేసే. అటొక మాట ఇటొక మాట మభ్యపరిచే మాటలో చెప్పి మభ్యపరిచేవాడు కాదాయన. నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాడు కాదాయన. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే నీతిని స్థాపించడానికి వచ్చాడు. ఆయన రక్షించడానికి వచ్చిండు. ఆయన సియోనులోంచి రక్షణ మొదలవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఆయన నమ్ముకున్నాం మనం. ఆయనలో ఉన్న దీనత్వం ఎవరిలోని, ఆయనలో ఉన్న సాత్వికం ఎవరిలోని, ఆయనలో ఉన్న నీతి ఎవరిలోని లేదు. ఆయన ఎలా వస్తున్నాడమ్మా? భారవాహిక గాడిద మీద సాత్వికుడై మీ యొద్దకు వస్తున్నాడు. యెరూషలేమా. 10వ వచనం. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, ఎఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. చదువమ్మ. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చినట్టు ఆయన? చెరలోనున్న వారిని విడిపించటానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? చెరలో ఉన్న వారిని విడిపించటానికి, కృంగిన వారిని లేవనెత్తటానికి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా నేను చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రం వరకు, ఎఫ్రటీస్ నదులు మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. అంటే ఈయనకు రథాలు అవసరం లేదు, ఈయనకు ఆయుధాలు అవసరం లేదు, ఈయన కత్తి పట్టలేదు, కర్ర పట్టలేదు యుద్ధం చేయటానికి. ఉందండి ఎక్కడైనా? యేసుక్రీస్తు ప్రభువారు ఫోటోలలో ఎప్పుడైనా సరే తలతలలాడుతున్న కత్తి పట్టుకుని ఎక్కడైనా సరే పుడుతురా సంపుతురా అని ఎప్పుడైనా చెప్పాడండి? యేసు ప్రభువారు నిన్ను సంపకుండా ఉండలేనరా అన్నాడండి ఎప్పుడైనా? ఎవరు నేను ఇబ్బంది పెట్టాడండి ఆయన అంటున్నాడు కదా. 11వ వచనంలో అంటాడు కదా, 11. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. దేవునికి స్తోత్రం. రక్షింపక నేరక ఉండినట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు. 1, 2, 12వ వచనం. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు చేస్తున్నాను. యోధా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రెక్రీలారా, సియోను కుమారులను మీ మీదికి రేపుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపు వలె విడవబడును. ప్రభువగు యెహోవా బాకానాదము చేయు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒడిసెల రాళ్ళను అనగద్రొక్కువాడు. ప్రియులారా, రాయబడిన మాట ఏంటంటే 12వ వచనం నుంచి మనం చదువుతూ వస్తున్నాం. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోధా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. రాజులు ఎక్కే గుర్రం కాదు కానీ ఊహించని దీనత్వముతో ఆయన ఒక గాడిదను ఎక్కి వస్తున్నాడు. జయోత్సముతో యెరూషలేములోనికి ప్రవేశించటానికి
అది క్రైస్తవులు ఈ యొక్క ప్రవచనంతో గుర్తించారు ప్రియులారా. ఆయన జయోత్సవముతో వస్తూ ఉన్నాడు. గుర్రము లేదు, కిరీటము లేదు, మనుషులు లేదు, సైన్యాధిపతులు లేరు, అధిపతులు ఎవరూ లేకపోయినప్పుడు కూడా జయోత్సవముతో ఊరేగించుతూ వస్తూ ఉన్నాడు మన ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన ఎటువంటి వాడు ఏంటనే పరిస్థితి మనం ఆలోచిస్తే ప్రియులరా, ఈరోజు ఆయన ప్రభువుగా రానే ఉన్నాడు. ఆయన విడిపించుటకు వస్తున్నాడు. ఆయన విడిపించుటకు వస్తున్నాడు. ఆయన లేవనెత్తడానికి వస్తూ ఉన్నాడు. రెండవది ఏంటంటే విలువ లేని వారికి విలువనివ్వటానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనుషుల్నికి విలువ ఇవ్వకపోవచ్చు ప్రియులారా. చాలామంది చెబుతున్నారు కదా, ఏమని చెబుతున్నారు తెలుసా? నీకు విలువ లేని చోట నువ్వు ఉండొద్దు, నీకు విలువనీయన వారి దగ్గర నువ్వు ఉండనవసరం లేదు అని చెబుతున్నారు. నేను చెబుతాను ఒక మాట, ఇప్పుడు నేను చెప్తాను వినండి. నీ కుటుంబంలో నీకు విలువ లేదనుకోండి, కుటుంబం నుండి చెల్లిపోవాలా? నీ భర్త నీకు విలువ లేయట్లేదు, విడిచిపెట్టి పోవాలా? ఏమండి? విలువ లేని చోట మనం ఉండొద్దని చెబుతున్నారు కదా. మరి విలువ లేని వాళ్ళ చట్టం మనకేమి లేదంటున్నారు కదా. మరి నీ సంఘంలో నీకు విలువ లేదు, లేకపోతే నీ సంఘానికి నువ్వు విలువ ఇవ్వట్లేదు, నీ సంఘం అంతా ఖాళీ అయ్యేది అవసరమైతే. అలాగా చెప్పేది. అలా చెప్తారా? అన్ని చోట్ల విలువ దొరికిద్దా నీకు? ఏమండి, దొరికిద్దండి? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారికి ఎక్కడ విలువ దొరికిందండి? ఎన్ని అద్భుతాలు చేయలేదు ఆయన? మీరు చెప్పండి. ఏమండి, చెప్పండి. హోసన్న జయమే, ప్రభుపేట వస్తున్నాడు, స్తుతింపబడును గాక అన్న వారే యేసుక్రీస్తు ప్రభువారి మీదకి రాళ్ళు విసిరారు, చంపండి, కేకలు వేశారు. అర్థమైందండి మాటలు మీకు ప్రియులారా? విలువ కోసం బ్రతుకుతున్నాం మనం. ఏమండి, చెప్పండి. విలువ కోసం బ్రతుకుతున్నావా? మనుషుడిచ్చే విలువ ఏ పాటిదండి? సీమోని ఇంట్లోకి యేసు ప్రభువారు వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు పాపాత్ములైన స్త్రీ వచ్చేసి అత్తరుతో అతన్ని అభిషేకం చేసి కన్నీళ్లతో తడిపి పాదములు ముద్దు పెట్టుకుని తల వెంట్రుకలతో తుడిచిందే. ఆమెకు విలువ ఉందా? ఆమె గురించి ప్రభు ఏమన్నాడు తెలుసా? ఏమే నన్ను విస్తారముగా ప్రేమించను గనుక విస్తారముగా నన్ను పాపములు. దేవునికి మనిషికి సంబంధం ఉందని మీరు చెప్పాలి కానీ విలువ లేని చోట ఉండొద్దని అట్లా చెప్పకూడదు మీరు. అర్థమైందండి ఈ మాట మీకు ప్రియులారా? ఆయన భారవాహిక గాడిద మీద ఆయనే దీనుడై వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రాజు అయిన ఆయన మనల్ని రాజుగా చేసి ఆయన రాజు స్థానములో మన పెట్టాడు ప్రియులారా. ఆయన దీనుడయ్యాడు ప్రియులారా. ఏమండి, మనకి ఎన్ని స్థానాలు ఇచ్చాడో తెలుసా ప్రియులారా? మన రాజుగా చేయటానికి ఆయన దీనుడైపోయాడు, ఆయన దరిద్రుడైపోయాడు ప్రియులారా. మన స్థానం నిలిచాడు, మన శిక్ష భరించిండు ఆయన. అటువంటి వ్యక్తి మనకు మాదిరిగా ఉన్నాడు ప్రియులారా. ఆయన అంటున్న మాట ఏంటంటే, నీకు నేను విలువనిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, కట్టబడిన కట్లు మనుషులు ఇప్పగలుగుతారండి? చెప్పండి. మనుషులకు సాధ్యమైద్దండి? ఏమండి, ఇవాళ ప్రేమిస్తే రేపు ప్రేమించడమే కష్టమండి. ఇవాళ ఇంటికి రమ్మని రేపు రమ్మంటమే కష్టమండి. విందుకు పిలుస్తారు, ఇంటికి వచ్చి విందుకు రమ్మంటారు, పెళ్లికి రమ్మని కార్డులు ఇస్తారు. పెళ్లికి పోయిన తర్వాత మన చూసినోడే, వచ్చారని ట్యాంక్స్ ఇచ్చినోడే ఉండరు. ఉంటారండి? ఏమండి, ఉన్నారండి? అందరి ప్రేమ అంతంత వరకు, యేసయ్య ప్రేమ అంతము వరకు. అందరి ప్రేమ అంతంత వరకు, యేసయ్య ప్రేమ అంతము వరకు. ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. ఎవరు ఉన్న లేకున్నా
యేసయ్య ఉంటే నాకు చాలు. దేవునికి స్తోత్రం కలుగును కాక. రథములు లేవు, గుర్రములు లేవు, వీళ్ళెక్కు పట్ట లేకుండా ఆయన రాజ్యము ఏలుతూ ఉంది, విస్తరిస్తుంది. చెరపట్టబడిన వారిని విడుదల చేసి, దూరమున ఉన్న శత్రులను జయించి, ఆయన క్రియలు విజయవంతంగా ఊరేగించబడే విధంగా ఆయన సాత్వికుడై వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సాత్వికుడై వస్తూ ఉన్నాడు. బలమనే చూపించిన అవసరంలా, కత్తి చూపించిన అవసరంలే, కండలే చూపించిన అవసరంలే, బలమనే చూపించిన అవసరంలే. మనుషులు ఏమంటారు తెలుసా? నీ సంగతి చూస్తాంరా, నిన్ను చంపుతావురా, నిన్ను పొడి చేస్తారా, మా వాళ్ళని తీసుకొస్తావరా, నిన్ను అది చేస్తావరా, నిన్ను ఇది చేస్తావరా. ఆయన ఎంత దీనుడో తెలుసా? కొండ పీటల వరకు తీసుకుని వెళ్ళి ఆయన్ని కొండ మించి కింద పడేసి చంపుదామని చూశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇది నాకు సమయం కాదని చెప్పేసి వారి మధ్యలో ఆ నెట్లాట, గుద్దులాట, తన్నులాట, మాటలు, నిందలు ఆయన భరించలేక, తట్టుకోలేక జన సమూహముల నుంచి తప్పించుకుని పోయాను అని ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన అప్పుడే చనిపోతే ప్రవచనం నెరవేరుద్దండి? ఏమంటే వాక్కు నెరవేరుద్దా చెప్పండి అండి. దేవునికి స్తోత్రం.